స్వామి వివేకానంద ఈ మాట లేదు ఈ పేరు వినటువంటి వాళ్ళు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉండరు అని అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. స్వామీజీ జీవిత విశేషాలను కొన్ని సంక్షిప్తంగా మీ ముందుంచబోతున్నాను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదేమిటో బాల్యంలో ఈ బాలుడు చేసినటువంటి సాహసం ద్వారానే వివేకానందుడి యొక్క ప్రత్యేకత ఏమిటో మనకు అర్థమవుతుంది. ఒకసారి కలకత్తా నగర వీధులలో ఒక గుర్రబండి ఏది చూసో బెదిరిపోయినట్టు వేగంగా పరిగెడుతూ ఉన్నది. అందులో కూర్చున్నటువంటి స్త్రీ తన ప్రాణాలకు ఎక్కడ ముప్పు కలుగుతుందో అని భయపడుతూ ఉంటే అదే దారిలో వెళ్తున్నటువంటి ఒక బాలుడు చూసి వేగంగా వెళ్ళి ఆ గుర్రబండి ఎక్కి దాన్ని పట్టుకొని ఆ కళ్ళాలను పట్టుకొని ఆ గుర్రాన్ని ఆపి చివరకు ఆ బండి పడిపోకుండా ఆపి ఆ స్త్రీ యొక్క ప్రాణాలను రక్షించాడు. అక్కడ ఎంతోమంది చూస్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఒక బాలుడు మాత్రమే సాహసించాడు. ఆ బాలుడు ఎవరనుకుంటున్నారా? అతడే మన వివేకానందుడు. 1863 సంవత్సరం జనవరి 12వ తారీఖున శ్రీ విశ్వనాథ దత్త మరియు భువనేశ్వరి దేవులకు పుట్టినటువంటి సంతానమే ఈ బాలుడు. ఇతను చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లవాడట. ఇతని అల్లరి తగ్గించటానికి ఆ తల్లికి రెండు ఉపాయాలు ఉండేయట. ఒకటి, నరేంద్రుడు అల్లరి బాగా మితిమీరినప్పుడు శివశివ అంటూ నెత్తి మీద చల్లటి నీళ్లు పోసేదట. మరొకసారైతే ఏయ్ ఇట్లా అల్లరి చేస్తే ఆ శివుడు నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు అని అనగానే క్షణాలలో తగ్గిపోయి శాంతపడిపోయి అల్లరి మొత్తం కూడా మానేసేవాడట. ఇది ఆ తల్లి ఆ పిల్లవాడి అల్లరి మాన్పించటానికి ఎంచుకున్నటువంటి ఉపాయాలు. ఇక శివాజీ మహారాజుకి గనక తల్లి జిజియాబాయి ఎలా అయితే కథలన్నీ చెప్పేదో అలాగే మన నరేంద్రుడికి కూడా చిన్నప్పుడు భారతం, రామాయణం, భాగవతం ఈ కథలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా చెప్పేదట. ఇక మన నరేంద్రుడికి రామకథ అంటే చాలా ఇష్టమయ్యి సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజ చేసేవాడట. అంతేకాక ఆ హనుమంతుడు అరటి తోటల్లో శ్రీరామనామ జపం చేస్తూ తిరుగుతాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుని చూడటానికి వెళ్ళి ఆ తోటలలో ప్రయత్నం చేస్తూ ఉండేవాడట. ఇక 6 ఏళ్ల వయసప్పుడే విద్యాభ్యాసం మొదట ఇంట్లోనే చదువుకున్నటువంటి తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే పాఠాలు చదువుకున్నటువంటి మన నరేంద్రుడిని ఆ తరువాత 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికల్లా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు 1859లో స్థాపించినటువంటి మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేర్చడం జరిగింది. ఇక తరగతి గదిలో పిల్లలందరికంటే ముందు రేపు చెప్పబోయేటటువంటి పాఠాన్ని కూడా ఈరోజే చదువుకొని గురువుగారు ఏ ప్రశ్న అడిగినా సరే అందరికంటే ముందు తడుముకోకుండా జవాబు చెప్పేవాడట. మధ్యాహ్నం ఖాళీ సమయంలో విపరీతంగా ఆటలు ఆడేవాడట. ఇక రేపటి పాఠం ఈరోజే చదువుకోవటం వల్ల తరగతి గదిలో అతను మిగతా పిల్లలతోటి అల్లరి చేస్తూ ఉండేవాడట. అల్లరి చేస్తూ కూడా ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నలకి తడుముకోకుండా సమాధానం చెప్పేవాడు. అయితే అనుకోకుండా వాళ్ళ నాన్నగారికి కలకత్తా నుంచి రాయ్పూర్కి బదిలీ అవ్వటంతో అతని 2 ఏళ్ల చదువు ఆగిపోయింది. ఆ తరువాత తిరిగి మళ్ళా కలకత్తా వచ్చినప్పుడు అతను మొత్తం 3 ఏళ్ల చదువుని ఒకేసారి చదివి అతను పరీక్షలు రాసి ఆ సంవత్సరంలో పాఠశాల నుండి ప్రథమ శ్రేణిలో పాస్ అయినటువంటి విద్యార్థిగా అతను ఆ రోజుల్లో పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలో మరుసటి సంవత్సరం స్కాటిష్ చర్చ్ కాలేజీలో చేరి చదువుకున్నాడట. అయితే ఆ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ డబ్ల్యూడబ్ల్యూ హేస్టీ నా 25 ఏళ్ల అనుభవంలో ఈ దేశంలో కానీ పరాయి దేశంలో కానీ ఇంతటి ప్రతిభని నేనెక్కడా చూడలేదు అని అన్నారట. మన నరేంద్రుడి యొక్క ప్రతిభా పాటవాలని ఆసక్తిని ధారణాశక్తిని చూచి ఆశ్చర్యపోతూ ఇక నరేంద్రుడు అన్ని అంశాలకు సంబంధించినటువంటి
గ్రంథాలను చదివేవాడు. 1884లో బిఏ డిగ్రీ తీసుకున్నాడు. ఆధ్యాత్మికత అంటే మన నరేంద్రుడికి ఎంతో ఇష్టం. కాబట్టి ఎవరో శ్రీరామకృష్ణుల వారు నీకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ తీరుస్తారు అని అన్నప్పుడు ఆ రామకృష్ణుల వారి దగ్గరకు వెళ్ళి, అయ్యా తమరు భగవంతుడిని చూశారా అని ప్రశ్నించాడట. అలాగే రామకృష్ణుల వారు కూడా వెంటనే అంతే సూటిగా ఏ తడబాటు లేకుండా, ఓ చూశాను, నిన్నిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను ఆ భగవంతుణ్ణి, కావాలంటే నీకు కూడా చూపిస్తాను అని అన్నాడట. భార్య పిల్లల కోసం ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు, కానీ ఎవరయ్యా ఇప్పుడు భగవంతుడి కోసం ఏడ్చేది అని. ఆ నిమిషం నుంచి మన నరేంద్రుడు రామకృష్ణుల వారికి ప్రియమైనటువంటి శిష్యుడిగా మారిపోయాడు. తండ్రి మరణంతో నరేంద్రుడి యొక్క జీవితం గాలిపటంలా మారిపోయింది. ఈమె రామకృష్ణుల వారి ధర్మపత్ని శారదాదేవి గారు. ఇక ఆ తరువాత కొంతకాలము మన నరేంద్రుడు రామకృష్ణుల వారితో పాటు కాశీపూర్ మఠంలోనే ఎక్కువ కాలం గడిపాడు. ఆ తరువాత బారానగర్ మఠంలో 2 ఏళ్ళు నివసించి హిందూ సన్యాస సాంప్రదాయం ప్రకారం అతను తీర్థయాత్రలకని బయలుదేరి వెళ్ళాడు తన తోటి శిష్యులతోటి కలిసి. అలా వెళ్ళినటువంటి మన నరేంద్రుడు ఒకసారి కాశీలో అమ్మవారిని దర్శించుకొని వస్తుంటే కోతులు తన వెంటబడి తన్ని తరమ ప్రారంభించాయట. వాటిని చూసి తను ఎక్కడ కరుస్తాయో అని భయపడి పారిపోతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఒక సన్యాసి, ఆగు, వెనక్కి తిరుగు, వాటి వైపు 2 అడుగులు వేయి అన్నారట. మన స్వామి అలాగే చేస్తే ఆ కోతులు పారిపోయాయట. దాన్ని బట్టి తన జీవితంలో తను ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాను అని చెప్పారు మన వివేకానందుడు. అది ఏమిటంటే ఆ కోతుల్లాగే కష్టాలు మనని వెన్నాడుతాయని, ఎప్పుడైతే ఆగి మనం వెనక్కి తిరిగి వాటిని ఎదుర్కొంటామో అప్పుడు అవే పారిపోతాయని బోధించారు. ఇక ఆ తరువాత ఆయన హిమాలయాలకు వెళ్ళి హిమాలయాల వరకు తీర్థయాత్రలకు వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఎన్నో అనుభవాలు ఆయనకు ఎదురయ్యాయి. ఒకసారి ఆకలి బడలికలతోటి సొమ్మసిల్లి ఉన్నటువంటి మన స్వామీజీ దగ్గరికి ఒక మిఠాయి కొట్టు యజమాని వచ్చి ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా తన కలలో కనిపించాడని, తరువాత తన బిడ్డకు భోజనం పెట్టమన్నాడని చెప్పి తీసుకొచ్చి పెడితే ఆ భగవంతుడు తన మీద చూపిస్తున్నటువంటి ఆ అభయ హస్తానికి ఆయన ఎంతో ఆనందించాడు. ఆ తరువాత హిమాలయాల నుంచి తను ప్రయాణం చేస్తూ కన్యాకుమారి వరకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో స్వామి తన కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. ఎవరైనా పిలిస్తే తప్ప ఆగకుండా యాత్ర సాగించాలని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని ఇలాంటి నియమాలు. స్వామీజీ తన ప్రయాణంలో తన దగ్గర ఒక చిన్న భగవద్గీత, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథాలు తప్ప ఇంకేవి కూడా ఉంచుకోలేదు. ఇలా పర్యటిస్తూ తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారిని చేరారు. 3 సముద్రాలు కలిసేటటువంటి కన్యాకుమారిలో అమ్మవారి ఆలయాన్ని చూశాక, ఆ ఆలయాన్ని దర్శించుకున్నాక సముద్రంలో అల్లంత దూరంలో కనిపిస్తున్న ఆ పెద్ద శిల చూశాడు. అక్కడ దాకా వెళ్ళాలి అంటే స్వామీజీ దగ్గర పడవకు కూడా డబ్బులు లేవు. ఎవరు నా మాతృభూమిని అంధకారం నుంచి మేల్కొలుపుతారు? ఈ దేశ ప్రజల అలసత్వాన్ని, అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మళ్ళీ దానికి పూర్వవైభవాన్ని తీసుకురావటం ఎలా అనేటటువంటి ఆవేదనతోటి అలా ఈదుకుంటూ వెళ్ళి ఆ శిల మీద కూర్చొని తను 3 రోజులు ధ్యానం చేశారట. అప్పుడు తన మనసులో తన అనుమానాలకి కొన్ని జవాబులు లభించాయట. అక్కడి నుంచి తిరిగి ఆయన వచ్చేసి మద్రాసు వెళ్ళి అక్కడ కొంతమంది స్నేహితుల ద్వారా విశ్వమత మహాసభలు అమెరికాలో చికాగో నగరంలో జరుగుతున్నాయని తెలిసి వెళదామని అనుకున్నప్పుడు ఖేత్రి మహారాజు గారు సహాయం చేసి కెనడా వెళ్ళటానికి ఓడలో ప్రథమ శ్రేణిలో టికెట్ కొనిచ్చి కాషాయ బట్టలిచ్చి వివేకానందుడనే నామకరణం చేశారు. అలా మన వివేకానందుడు 1893 మే 31న అమెరికా బయలుదేరి దారిలో సిలోన్, సింగపూర్, హాంకాంగ్, చైనా, జపాన్ ఈ ప్రాంతాలన్నీ చూసుకుంటూ కెనడాలో ఉన్న వాంకోవర్ చేరారు. అక్కడి నుంచి షికాగోలో రైల్లో వెళ్తుంటే రైల్లో శాన్ బోన్ అనే ఒక మహిళ పరిచయమైంది. ఆమె స్వామి ప్రతిభా పాండిత్యాలను చూసి, మీరు ఎప్పుడైనా కనుక బోస్టన్ వస్తే
మా ఇంటికి రండి అని ఆహ్వానించింది. సరే స్వామీజీ షికాగో వెళితే అక్కడ కొన్ని విషయాలు తెలిసాయి. ఏ విశ్వమత మహాసభలకైతే ఆయన వచ్చాడో అవి సెప్టెంబర్ మాసంలో కానీ మొదలు కావని, తన దగ్గర ధ్రువపత్రాలు లేనందువల్ల వక్తగా పాల్గొనటం కుదరదని తెలిసింది. దాంతో తిరిగి అతను బోస్టన్ వెళ్ళారు. అక్కడ బోస్టన్ శాన్బోర్న్ వాళ్ళ ఇంట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అయిన జేహెచ్ రైట్తో పరిచయమైంది. ఆయన స్వామీజీతో మాట్లాడి స్వామీజీని విశ్వమత మహాసభల్లో పాల్గొనమన్నప్పుడు తనకు కుదరదు అని అన్నప్పుడు, స్వామి మిమ్మల్ని ధ్రువపత్రాలు అడగడం అంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారు అని అడగటమే అన్నాడు. అంతేకాక విశ్వమత మహాసభల అధ్యక్షుడికి ఒక ధ్రువపత్రం రాస్తూ, ఈ వ్యక్తి మేధస్సు పాండిత్యం మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది అంటూ షికాగో వెళ్ళటానికి ఒక టికెట్ కూడా కొని ఇచ్చారు. దైవ సంకల్పం ఉంటే మనం ఏ పనినైనా ఎలా చక్కగా సాధించగలమో దానికి ఇదొక నిర్వచనం. మిగతా భాగాన్ని రెండవ వీడియోలో చూద్దాం.